ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం వినడానికి మీరందరూ వేగిరపడి లేచారని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం చద్దాం. ఎఫెసీయులు 2వ అధ్యాయము 20 నుంచి చద్దాం. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుడు ప్రతి దాంట్లో మూలరాయి, ముఖ్యంగా సంఘానికి మూలరాయిగా ఉన్నాడు. ఒకసారి నేను విన్నానండి, ఒక అతను చర్చ్కి లేట్కి వెళ్తాడు. మరి ఒక 5 నిమిషాలు లేట్ వెళ్తాడు. 5 నిమిషాలు లేట్ వెళ్ళినందుకు వాళ్ళు గేట్లు వేసేస్తారు. ఆయన అంటాడు, నేను 5 నిమిషాలు లేటే వచ్చాను, కమ్యూనియన్ కంపల్సరీ తీసుకోవాలి, ప్రభు బల్లలో నేను పాలు పొందుకోవాలి, కాబట్టి నాకు దయచేసి ఈ 5 నిమిషాలు లేట్ వెళ్ళాను కదా, దయచేసి నా ఒక్కడి కొరకు నాకు ఒక సీట్ ఇవ్వండి అంటే, ఒక సీటు కూడా మిగిలిలేదు, దయచేసి నువ్వు బయట నిలబడాలి, ఇంకోసారి లేట్ రాకు అని ఆ తలుపులు, ఆ ద్వార పాలకులు చెప్తా ఉన్నారు. ఆయన బయట డోర్ దగ్గరే నించొని చాలా ఏడుస్తాడు. అయ్యో ప్రభా, నేను ఈరోజు ఆలయానికి ఎంటర్ కాలేదు అయ్యా, నేను స్తుతించలేదు, అలాగే నీ ప్రభు బల్ల ఆరాధనలో నేను పాలు పొందుకోలేదు, ఐఎమ్ ఫీలింగ్ సో గిల్టీ అని చాలా బయటే నిలబడి చాలాసేపు ఏడుస్తాడు. పక్కన ఒక వ్యక్తి వచ్చి పక్కనే నించుంటాడు. ఏంటి వ్యక్తి అని పక్కన నించున్న వ్యక్తిని మరి కింద నుంచి పై వరకు చూస్తే చాలా పొడుగ్గా ఉన్నాడు. ఒక తెల్లటి అంగి వేసుకొని నించుని ఉన్నాడు. ఆయన చూసి హవకైపోయాడు. ఏంటి ప్రభా, మీరా ఇక్కడ నాతో పాటు ఉన్నారు అనేసి అంటాడు. అవును అంటాడు. అదేంటి ప్రభా, నాకు 5 మినిట్స్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు, నన్ను క్షమించండి, నేను 5 నిమిషాలు లేట్ వెళ్ళాను, నాకు ఛాన్స్ లేదు, నాకు చాలా బాధగా ఉందంటే అప్పుడు ప్రభు అన్నాడంట, నాకే లోపల స్థానం లేదు, నీకెలా ఉంటుంది అని చెప్పాడంట. నిజమే, కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాము, ప్రభు మూలరాయిగా ఉండడు. అక్కడున్న సేవకులు, ఆ పరిచారకులు, అక్కడున్న మరి బిల్డింగ్స్ బట్టు, లైట్స్ బట్టు, ప్రజెంటేషన్ బట్టు, వర్షిప్ లీడర్స్ బట్టు, మ్యూజిషియన్స్ బట్టు అందరూ వారిని చూడడానికి వెళ్తూ ఉంటారు, ప్రభుని చూడడానికి వెళ్ళరు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు దేవుని ప్రేమించినట్లయితే నీకు ఆత్మీయంగా నీవే ఆయనకి ఇల్లుగా ఉండబోచున్నావు, నీ శరీరమే ఆయనకి ఇల్లుగా ఉండబోచుంది. ఆయన ఎవరి దగ్గరికి వెళ్తాడంటే, దీన మనస్కులు కలిగి మరి ఎవరైతే వినయంతో వివేకంతో మరి ఆయన మాట విని వణుకుతారో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుని మాట ఎవరు వినట్లేదు, వాళ్ళ దగ్గర ఉండరు. కాబట్టి నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా మూలకు తలరాయిగా ఉన్న యేసయ్య నువ్వు ఉన్నావు అక్కడ అని మీరు అడిగి మరి వెళ్ళండి. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. సో గో టు చర్చ్ యాజ్ తో యువర్ మీటింగ్ జీసస్, యువర్ లుకింగ్, యువర్ లాంగింగ్ ఫర్ హిమ్ అని వెళ్ళండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, అయ్యా క్రీస్తు అనే బండ మీద నాయన, అయ్యా అంతేకాదు మూల తలరాయిగా ఉన్న నీ వైపు మేము చూస్తకు, అంతేకాదు నాయన నీ ద్వారానే సమస్తము అయ్యా సకలము కట్టబడింది, అన్నిటినీ కట్టువాడు నీవే నాయన ప్రభా. కానీ ఈ రోజుల్లో ఈ అంత్య దినాల్లో అయ్యా నీవు లేని సంఘాలు ఉన్నాయి నాయన ప్రభా. ఈరోజు మేము అలాంటి సంఘాలకు అయ్యా తండ్రి మేము వెళ్ళక, అయ్యా నీవు ఎక్కడైతే ఆరాధించబడతావో, ఎక్కడైతే నీవు మాత్రమే కేంద్రీకరించబడతావో, ఎక్కడైతే నీవే పునాదిగా మూలకు తలరాయిగా ఉన్నావో ఆ సంఘాలకు మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నాం కదా. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ బీ ఇన్ ద ప్లేస్ వేర్ జీసస్ ఇస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ.